మోడీ పాలనలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్దపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేశాయన్నారు. నిరుద్యోగులకు మోడీ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలు భారతదేశానికి సరిపడవన్నారు. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఆంధ్ర, తెలంగాణ విభజన జరిగిందన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబుది అనాలోచిత చర్య అన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగారని, ప్రజలు ఇచ్చారని, మరో ఛాన్స్ ఇవ్వరని చింతామోహన్ అన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఎస్సీ మహారాష్ట్ర నుంచి అయ్యాడు. వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు. ఆయన పైన సుప్రీం కోర్టులోనే ఆయన ఆఫీసులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో కూర్చున్నప్పుడు ఆయన పైన చెప్పు విసిరివేయడం జరిగింది. ఇది చాలా పాపం, పొరపాటు, తప్పు, హీనమైనటువంటి చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. పట్టపగలు ప్రతిరోజు కొడుతున్నారు, తిడుతున్నారు, మరి హింసలు పెడుతున్నారు దళితుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల సమయంలో కూటమి ప్రభుత్వంలో విపరీతంగా ఎక్కువైపోయింది. వరి ధాన్యం నెల్లూరు జిల్లా 4 లక్షల ఎకరాలు ఉన్నాయి. తలా 4 పుట్లు పండించారు. 16 లక్షల పుట్లు ధాన్యం ఈ కార్డులో వచ్చింది. మంత్రులు గొప్పగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి 16 లక్షల పుట్ల ధాన్యాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎన్ని పుట్లు కొన్నది? వందల సంఖ్యలో కొన్నట్టుంది. 300 పుట్లో 400 పుట్లో కొని ఓ అబ్బా ఏం చెప్పుకుంటున్నారు బయట. దీనివల్ల లాభపడ్డది ఎవరు? మిల్లర్లు. దాదాపు 800 కోట్లు వాళ్ళు దోచుకున్నట్టున్నారు. మరి ఇది పరిస్థితి, రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి అసలు ఒక విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్పదలుచుకున్నాను. అందరూ ఎవరు ఆలోచించటం లేదు. ఈ మాలా మాదిగలను 2 చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయింది. 40 సంవత్సరాల క్రితం రామారావు గారు మరి పార్టీ మొదలుపెట్టిన తర్వాత 20% ఉన్నటువంటి దళితుల ఓట్ బ్యాంక్ పైన కన్నుబడ్డారు. వీళ్ళు ఎట్టైనా వీళ్ళలో తగాదా పెట్టి 2 చేసి ఆ కులాలను మనం ఒక కులాన్ని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మాలామాదిగలను చేశారు. ఈ మాలామాదిగలను 2 చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 2 అయింది. దీంట్లో అనుమానమే లేదు. నష్టపోయాం. చంద్రబాబు నాయుడు వర్గీకరణ పైన, సామాజిక న్యాయం పైన ఈ పిచ్చి మాటలు ఆపేసి అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. రాజధాని అంటాడు. రాయలసీమ జిల్లాలకు ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడెక్కడో వచ్చుంటే రాజధాని బాగుండేది. తీసుకెళ్లి కృష్ణానది తీరంలో పెట్టాడు. 50,000 కోట్ల రూపాయలు అక్కడ ముంచేస్తున్నాడు. మరి 50 అంతస్తుల బిల్డింగులు కట్టాలంటాడు. ఎందుకయ్యా? ఏమి అసలు హైదరాబాద్ 20 సంవత్సరాలు మనం సొంత అది దాన్ని రాజధానిగా మనం పెట్టుకొని ఉండొచ్చు కదా. హైదరాబాద్ నే అర్జెంటుగా ఎందుకు పరిగెత్తావు? 2014లో నువ్వు ఎందుకు అర్జెంటుగా బయటకు వచ్చావు? ఆన్నే ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు హైదరాబాద్ నే రాజధానిగా పెట్టుకోవచ్చు కదా. చండీగఢ్ ని పంజాబ్, హర్యానా వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఎందుకు నువ్వు తొందరపడి వచ్చావు? నేను చంద్రబాబు నాయుడు ఒక మాట అనదలుచుకున్నాను. ఆయన చంద్రబాబు కాదు, తొందరబాబు. అన్నిట్లో తొందర, వర్గీకరణలో తొందర, మరి రాష్ట్ర విభజనలో ఆయన తొందర వల్లే ఈ రోజు రాష్ట్రం 2 అయింది. దీనివల్ల నష్టపోతున్నాం అని తెలియజేస్తూ మరి జగన్ బాబుని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకుంటాడు. 1 సంతకాలు కావాలంటాడు. ఎందుకు 1 సంతకాలు? నువ్వు 17 మెడికల్ కాలేజీలు పెట్టావు. 17 మెడికల్ కాలేజీలకి 17 హాస్పిటల్ మొదలు పెట్టుంటే నేను సంతోషపడి ఉండేవాడిని. మెడికల్ కాలేజీలు అంటే సులువైన విషయం కాదు. ఇది ఎక్కడున్నారు డాక్టర్లు, ప్రొఫెసర్లు చదువు చెప్పేదానికి? అనాలోచితమైనటువంటి నిర్ణయం అది. నువ్వు 17 హాస్పిటల్ ఎస్ సపోర్ట్ ఇస్తాం. నువ్వు ఎక్కడనో కురుగ్రామంలో పెట్టుకుంటే ఎక్కడున్నారు ప్రొఫెసర్లు? నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నా అంటే నెల్లూరు పట్టణం అందరూ డాక్టర్లు ఆడబోయి పని చేస్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు. నువ్వు కుగ్రామాల్లో పెడితే ఎక్కడ వస్తారు? అది అయ్యే పనే, కాని పనే. దానికి 1 సంతకాలు ఎందుకు? 1 సంతకాలు నువ్వు అడుగుతున్నావు, 1 సంతకాలు పెట్టాలంటున్నావు. చేసిన పాపాలు చాలాయా ఓ జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఆపవయా ఈ ఎన్ని పిచ్చి పనులు. నువ్వు అడిగింది ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఇంకొక ఛాన్స్ నీకు రాదా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ దేశంలో
ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసేసే దాని కొరగా ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాడు. 11 సంవత్సరాల్లో 22 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. ఇలాలో ఒకరిద్దరికి కూడా ఉద్యోగాలు వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా నేను వినలేదు, ఎక్కడా చూడలేదు. ఈ రెండిట్లో భారతీయ జనతా పార్టీ మోడీ చెప్పిన మాట తప్పాడు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.